ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో గడిచిన 2024 రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు చూస్తుంటే చాలా విచిత్రంగా, చాలా అనుమానాస్పదంగా, చాలా ఊహించని విధంగా ఉండటంతోనే ఇదిగో దాదాపు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి కూటమి సర్కార్ 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు గెలిచిన విధానంపై, అలాగే జరుగుతున్న ప్రణాళిక ఈవీఎంలపై కూడా ఇప్పటికీ కూడా అనేక అనుమానాలు, సంచలన నిజాలు, నమ్మలేని బయటపడుతున్న నిజాలు చూస్తుంటే నిజంగా ఈవీఎంల ద్వారానే ఇంత జరిగి ఉంటుందా అనే అనుమానానికి మరింత రెక్కలు వచ్చినట్టుగా అవుతుంది. ఎస్, ఇటీవల ది వైర్ కథనం చూస్తున్నా వింటున్నా నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇటీవల ది వైర్ పత్రికల్లో పరకాల ప్రభాకర్ గారు రాసుకొచ్చిన ఒక సంచలనాత్మక కథనం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు కుదిపేస్తుంది. నిజంగా ఈయన రాసిన పత్రికల్లో ఒక్కసారి చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 2024లో మే 13 తారీఖున ఎన్నికలు జరిగాయి, అంటే పోలింగ్ జరిగాయి. అయితే ఇక్కడ పోలింగ్ జరిగిన రోజు కాకుండా ఓటింగ్ శాతాన్ని, అంటే ఓటింగ్ మొత్తం అయిన పర్సంటేజ్ని ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ తీసుకున్న సమయం ఎంతో తెలుసా? ఏకంగా 4 రోజుల సమయం. మే 13, 2024లో పోలింగ్ జరిగితే మే 17వ తారీఖు వరకు ఏకంగా అసలు పోలింగ్ శాతం ఎంత జరిగింది అనే తుది శాతం బయట పెట్టేదానికి 4 రోజుల సమయం తీసుకోవడమే ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది. ఇదే ది వైర్ కథనంలో పరకాల ప్రభాకర్ గారు రాసుకొచ్చిన అనేక అంశాల్లో నమ్మలేని అంశంగా సంచలన విషయాలు కూడా ఆయన చెప్పుకొచ్చారు. సాధారణంగా ఈవీఎంలు వాడినప్పుడు 12 నుంచి 24 గంటల్లో డేటా రావాలట, కానీ ఇక్కడ మాత్రం 72 గంటల కంటే ఎక్కువ సమయం పట్టిందనేదే ప్రాముఖ్యంగా చెప్పుకొస్తున్నారు ద వైర్ కథనంలో పరకాల ప్రభాకర్ గారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం మే 13 రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు ఏకంగా, అంటే 11 గంటల 45 నిమిషాల నుంచి మొదలు పెడితే రాత్రి సమయంలో తెల్లవారుజామున 2 గంటల వరకు భారీగా పోలింగ్ జరిగింది అని ఎన్నికల సంఘం చెప్తుందట. ఆ కమిషన్ చెప్తున్న డేటా ప్రకారం 4 రోజుల తర్వాత విడుదల చేసిన డేటాలో చెప్తున్న అంశాలు ఇవన్నీ కూడా. సుమారు 2 గంటల 15 నిమిషాల్లోనే 17 లక్షల మంది ఓట్లు వేశారు అంటూ ఈ కథనంలో స్పష్టంగా చెప్తున్నారు పరకాల ప్రభాకర్ గారు. ఇదేంది, అసలు రాత్రి సమయంలో ఓటింగ్ వేయడం ఏంటి, అది కూడా రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి తెల్లవారుజామున 2 గంటలు, ఈ మధ్య 2 గంటల 15 నిమిషాల్లో 17 లక్షల మంది ఓట్లు వేయడం ఏంది? ఇది అనుమానానికి పెను అసలైన ఆయుధంగా కనబడుతుంది. పోనీ వీళ్ళు చెప్పిన లెక్కకి ఏమైనా మ్యాచ్ అవుతుందా అని చూస్తే ఈ ఓట్లు 3500 పోలింగ్ బూతులలో నమోదయ్యాయట. అంటే ఈ 17 లక్షల ఓట్లు ఏదైతే రాత్రి ఈ 2 గంటల 15 నిమిషాలు, అంటే 11 గంటల 45 నుంచి మే 13 రాత్రి 11 గంటల 45 నుంచి తెల్లవారుజామున, అంటే మే 14 ఉదయం 2 గంటలు తెల్లవారుజామున వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న ఈ 2.5 అవర్స్లో 2 hours 15 minutes గ్యాప్లో 17 లక్షల మంది ఓట్లు వేశారు అంటూ ఎన్నికల కమిషన్ డేటా విడుదల చేసిందట. ఈ డేటా కూడా విడుదల చేసింది 4 రోజుల తర్వాత మే 17వ తారీఖున విడుదల చేసింది. తుది ఓటింగ్ శాతం ఏకంగా 81.86% అని అప్పుడు ప్రకటించింది. కానీ ఇది సాధ్యమయ్యే పరిస్థితే లేదంటున్నారు. ఎందుకంటే సాధారణంగా గంటకు ఒక 60 నుంచి 70 మంది మాత్రమే ఓటు వేయగలుగుతారు. మరి భౌతికంగా అసాధ్యమైన ప్రక్రియను వీళ్ళు చెప్తేది ఎట్లా సెట్ అవుతుంది? ప్రతి బూత్లో గంటకు 200 మందికి పైగా ఓటు వేశారని చెప్తున్నారు, అది కూడా రాత్రి సమయంలో. సమయం 5 గంటలు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అనుమానమైన విషయం మరొకటి, రాత్రి 11 గంటల 45 నుంచి తెల్లవారుజామున 2 గంటలు, మిడ్ నైట్ 2 గంటల వరకు బాగా ఓటు వేశారు, చాలా గుంపులుగా అని అంటున్నారు కదా. మరి ఇక్కడ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా అంతే స్థాయిలో ఉండాలి కదా జనం? లేదు. మరి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ 3 గంటల్లో కేవలం 0.08% మాత్రం ఓటింగ్ మాత్రమే పెరిగిందని ఈసీ చెప్పింది. కానీ రాత్రి 11 గంటల 45 నుంచి తెల్లవారుజామున మాత్రం ఏకంగా 17 లక్షల మంది ఓట్లు వేశారు. అంటే దాదాపు 13% అక్కడ ఎందుకు కలిసి వచ్చింది? అంటే వేసింది ప్రజలా లేదంటే ఈవీఎంలా? ఇక్కడ ప్రశ్నకు అత్యంత ఉత్పన్నమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఒక ఓటర్ ఈవీఎం దగ్గరకు వెళ్ళి 2 ఓట్లు అసెంబ్లీకి, 1 పార్లమెంట్కు వేయడానికి, వీవీప్యాట్ స్లిప్పులు చూడడానికి కనీసం 8 నుంచి 9 సెకండ్లు 10 సెకండ్లు పడుతుంది. అది కూడా పెద్ద మనుషులు, కాస్త ఏజ్లో పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి తెలిసి తెలియక అటు చూసి ఇటు చూసి పోయి ఆ ఓటు వేసేదానికి 10-15 సెకండ్లు పోతుంది. ఇలాంటి పద్ధతి ఉన్న వెరిఫికేషన్ సంతకం కూడా చేసి అన్నీ కలిపితే ఇంకెక్కువ సమయమే పడుతుంది. మరి రాత్రి వేళలో అంత వేగంగా ఓటింగ్ జరగడం ఏంటి? అది కూడా ఓటర్లు 9 గంటల పాటు క్యూలో నిలబడడం సాధ్యమేనా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అంతా కూడా. ఎన్నికల కమిషన్ పూర్తిగా నిబంధనలో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? పక్క ప్లాన్తో ఈసీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కమిషనర్లు నియమావళికి సంబంధించిన ప్రక్రియలోనే మార్పులు తెచ్చారు వాళ్ళు. డేటా గోప్యత పేరుతో, అంటే డేటా మేము బయటకు ఇవ్వలేము,
డేటా ఇస్తే ఇబ్బందులు అవుతాయి, డేటా ఇస్తే మమ్మల్ని మాకు రక్షణ ఉండదు అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించిన రూల్స్ వాళ్ళు మార్చేసుకున్నారు, ఎందుకంటే సెంట్రల్లో ఉన్నది ఎన్డీఏ సర్కారే కాబట్టి. గోప్యత పేరుతో సమాచారం ఇవ్వకపోవడం, అధికారుల క్రిమినల్ చర్యల నుంచి రక్షణ కల్పించడం వంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ గారు వివరించే ప్రయత్నం చేసుకొచ్చారు. అసలు ఇక్కడ మోసం జరిగినట్ట అర్థమవుతుందా, కానీ లాజిక్ ఇంకా ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అసాధ్యమైన ఓటింగ్ వేగం. సాధారణంగా ఏందయ్యా అంటే సాధారణంగా ఒక పోలింగ్ బూత్లో గంటకు 50 నుంచి 60 మంది మాత్రమే ఓటు వేయగలుగుతారు. ఓ 10 మంది ఎక్కువ వేసుకున్న 70 మంది ఒక గంటకు వేయగలుగుతారు. ఎందుకంటే ఒక ఓటర్ లోపలికి వెళ్ళి తన గుర్తింపు కార్డు చూపించి సంతకం చేసి వెలిక్కి చూసి పట్టించుకొని ఆపై ఒకటి ఈవీఎంలలో అసెంబ్లీకి, ఒకటి పార్లమెంట్కు 2 బటన్లు నొక్కి ఆ వీవీప్యాట్ స్లిప్పులు చూసి బయటకు రావడానికి కనీసం 2 నిమిషాలు పడుతుంది. ఇక్కడ అనుమానం ఎక్కడుందంటే ఎన్నికల కమిషన్ డేటా ఏం చెప్తుంది, రాత్రి 11:45 నుంచి మధ్యరాత్రి 2 గంటల మధ్య కొన్ని బూతులలో గంటకు 200 మంది పైగా ఓట్లు వేశారు. అంటే ప్రతి 15 నుంచి 18 సెకండ్లకు ఒక ఓటు నమోదైంది అన్నట్లు చెప్తున్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడం భౌతికంగా అసాధ్యమే కదా అనేది ఇప్పుడు నోరు వెళ్ళబెడుతున్న అంశం. మరొకటి, ఓటింగ్ సరళిలో చాలా ఇన్కన్సిస్టెన్సీ ట్రెండ్స్ కనబడుతున్నాయి. సాయంత్రం అంటే సాధారణంగా 7 గంటలకు ప్రారంభం అవుతుంది పోలింగ్. ఉదయం మే 13 కానీ ఏదైనా ఏ పోలింగ్ అయినా కానీ ఉదయం సాయంత్రం 5 గంటలకు గేట్ క్లోజ్ చేస్తారు. ఆ గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో లైన్లో ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేస్తారు. ఇక్కడ సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల క్యూ లైన్లో వేలాది మంది ఉన్నారని చెప్తున్నారు. ఈ 3 గంటల్లో మరి కేవలం ఎందుకు 0.08% ఓటింగ్ మాత్రమే పెరిగింది? వేల మంది లైన్లో ఈ 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక 13-14% ఓటింగ్ పెరగాలి కదా, ఓటింగ్ జరిగినట్టు ఆధారాలు ఉండాలి కదా. కానీ కట్ చేస్తే ఓటింగ్ మాత్రం ఈ 3 గంటల్లో కేవలం 0.08 మాత్రమే జరిగిందని వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళే ఏం చెప్తున్నారో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా యుద్ధ ప్రాతిపదికన 17 లక్షల ఓట్లు ఎలా పడ్డాయి? రాత్రి 8 గంటల వరకు పడని ఓట్లు రాత్రి 9 గంటల వరకు 0.08 ఓటింగ్ మాత్రమే జరిగింది 5 గంటల నుంచి సాయంత్రం అనుకుంటే, మరి అర్ధరాత్రి 11:45 తర్వాత ఒక్కసారిగా 13.18%, 13.20% ఎలా పెరిగింది ఈ గ్రాఫ్ పెరిగిన దాని వెనుక ఉన్న రాజులు ఎవరు? ఈ సమయంలో సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇతర డిజిటల్ ఆధారాలు బయట పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తుంటే ఆ డిమాండ్ని ఎందుకు తోసిపుస్తున్నారు? పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది, అర్ధరాత్రి 2 గంటల వరకు, అంటే దాదాపు 19 గంటల పాటు అభ్యర్థులు ఏజెంట్లు బూతుల్లోనే ఉండాలి. ఆ 3500 బూతుల్లో ఏజెంట్లు అందరూ అంత సమయం అక్కడే ఉన్నారా? వారి సంతకాలు ఉన్నాయా? ఆ సమయంలో తీసిన సీసీటీవీ ఫుటేజ్ లేదా ఇతర డిజిటల్ ఆధారాలు బయట పెట్టాలంటే డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలకు ఒక్క విడతలో ఎన్నికల్లో నిర్వహించగా అంతకంటే తక్కువ స్థానాలు ఉన్న ఒడిశా వంటి రాష్ట్రాల్లో 4 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ షెడ్యూల్ వెనుక ఉన్న తర్కం ఏమిటి అనేది పరకాల ప్రభాకర్ తన కథనాల్లో సంచలన ప్రశ్నలతో ఆయన అడిగారు. బ్యాలెట్ పేపర్ కాలంలో మరుసటి రోజు ఉదయానికి స్పష్టమైన ఓటింగ్ శాతం తెలిసేది, కానీ అత్యాధునిక ఈవీఎంలు ఉన్నా కూడా ఫలితంకి రావడం అంటే తుది ఫలితం రావడానికి 72 గంటల పైగా సమయం పట్టడం అంటే సాంకేతికంగా విరుద్ధంగా అనిపిస్తుంది అనేది వీడియోలో ఆయన స్పష్టంగా కుండబద్దలు కొట్టారు. నిజంగా మంచి జరిగే కార్యక్రమం ఇక్కడ ఏం లేదు, జరగాల్సిన నష్టమే జరిగిందనే దానికి ఇక్కడ ఊతం కనబడుతుంది. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటయ్యా అంటే ఓటింగ్ శాతంలో భారీ తేడాలు. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం డేటా ఇలా కనబడుతుంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగింది పోలింగ్ శాతం ఎంత అంటే 68.04% మాత్రమే. రాత్రి 8 గంటల దాకా ఎంత పెరిగింది అంటే 68.12%. ఇక్కడ చూసారా ఎంత వ్యత్యాసమో. కానీ తుది ఓటింగ్ శాతం మే 17 రోజున ఏదైతే ఎన్నికల కమిషన్ విడుదల చేసిందో దాంట్లో మాత్రం 81.86% వచ్చింది. అంటే రాత్రి 8 గంటల తర్వాత సుమారు 13.74% ఓట్లు అదనంగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 4 కోట్లు అనుకుంటే ఆ 4 కోట్లకి 13.74% అంటే ఏకంగా దాదాపు 55 లక్షల ఓట్లు రాత్రి వేళలో, ఆ రాత్రి కూడా 8 గంటల తర్వాత ప్రారంభమై రాత్రి 2 గంటల దాకా ఇదన్నీ పడ్డాయి. అంటే 55 లక్షల ఓట్లు రాత్రి వేళలో పడ్డాయి. అంటే ఎలా పడ్డాయి? ఇవి దొంగ ఓట్లా? లేకపోతే ఈ తరహా 55 లక్షల మంది దొంగ ఓట్లు నిజంగా పడి ఉంటే అది పూర్తిగా రాంగ్ తీర్పే అవుతుంది కదా. ప్రస్తుతం గెలిచినది, అధికారంలో ఉన్నది, మొత్తం ఇదంతా రాంగే అవుతుంది కదా. మరి కూటమి గెలుపుపై ప్రభావం ఖచ్చితంగా చూపే కార్యక్రమం కూడా ఇది. మరి ఇవన్నీ కూడా సంచలనాలు. ఇవన్నీ కూడా 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అనేక నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలో గెలిచింది. కానీ కొన్ని స్థానాల్లో గెలుపు ఓటముల తేడా చాలా తక్కువగా ఉంది. ఈ 13% ఓట్లు ఏకపక్షంగా ఒకవైపు పడి ఉంటే అవి ఖచ్చితంగా ఫలితాన్ని శాసించేవి ఉంటాయి కదా.
8 గంటల లోపు ట్రెండ్, రాత్రి 8 గంటల వరకు ఉన్న 68% ఓటింగ్ అనేది కనుక గత ఎన్నికల్లో పోలిస్తే చాలా తక్కువ. సాధారణంగా ఓటింగ్ శాతం పెరిగితే అది అధికారిక వ్యతిరేకతకు సంకేతంగా భావిస్తారు. ఒకవేళ 68% దగ్గరే ఓటింగ్ ఆగిపోయి ఉంటే అది ఏ పార్టీకి లాభం చేకూర్చిందన్నది ఆయా ప్రాంతాల్లోని ఓటర్ల నాడిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ చాలా అన్యాయం జరిగింది, చాలా మోసం జరిగిందా అనే ప్రశ్నకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. 8 గంటల లోపు డేటాను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే, ఒక 8 లోపే తీసుకుంటే లాజికల్ ప్రకారం ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పుడు గెలుపోవటంల మధ్య ఓట్ల తేడా మార్జిన్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కూటమికి వచ్చిన భారీ మెజార్టీలకు అదనపు 13% ఓట్లు ప్రధాన కారణం అయి ఉండొచ్చు. ఈ ఓట్లు లేకపోతే కూటమి గెలిచినప్పటికీ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉండేది, లేదా కొన్ని జిల్లాల్లో ఫలితాలు పూర్తిగా తారుమారయ్యేవి అనేది కనబడుతుంది. నిపుణుల సందేహం ప్రకారం పరకాల ప్రభాకర్ గారు ద వైర్ కథనంలో ఆయన లేవనెత్తినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, పగలు సాధారణంగా జరిగిన ఓటింగ్ రాత్రి వేళలో అసాధారణ వేగంతో ఎలా పెరిగింది, ఈ పెరిగిన ఓట్లు గెలుపు ఓటములను డిసైడ్ చేశాయని వారి వాదన. రాత్రి 8 గంటల తర్వాత పడిన ఆ 55 లక్షల ఓట్లు లేకుండా ఫలితాలను ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది ముఖ్యం. కానీ ఒకవేళ ఆ సమయంలో మేనేజ్మెంట్ జరిగి ఉంటే కనుక అది ఖచ్చితంగా ప్రజా తీర్పును తారుమారు చేసినట్లే అవుతుంది. ఈ ఓటింగ్ గణాంకాలు ఖచ్చితంగా పూర్తిగా తప్పే అనే దానికి సమాధానం ఎన్నికల కమిషనే ప్రూవ్ చేయాలి. ఎన్నికల కమిషన్ దాన్ని వాస్తవమా అవాస్తవమా అని చెప్పాలి. అలా చెప్పలేనప్పుడు, అలా చెప్పలేని దారుణమైన స్టేజ్లో ఉండగలిగితే చాలా మోసం చేసినట్టే అవుతుంది.